హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఐ నో ఈ ఎపిసోడ్ రావడానికి చాలా డిలే పట్టింది బికాస్ ఆఫ్ కాపీరైట్ ఇష్యూస్. ఈ వీడియో కంటే ముందు ఆల్రెడీ సీజన్ 3లో 2 ఎపిసోడ్స్ కలిపి ఒకటే వీడియోగా చేసి అప్లోడ్ చేసాము. సో ఆ వీడియోని ఫస్ట్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు స్టోరీ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన వాళ్ళందరూ కలిసి అడవిలో కొన్ని దొరికే మూలికల కోసం అయితే తిరుగుతుంటారు. అప్పుడే మన చెంచావు గడు గోవ అని అడుగుతానమాట, ఏంట్రా గోవ మీ ఇంటి పక్కన ఇంత పెద్ద అడవి ఉందని మాకు ఎందుకని ఇన్నాళ్ళు చెప్పలేదు అంటే, అప్పుడు మన గోవ గడు చెప్తామంట, ఈ అడవిలో మనకు దొరికే మూలికల కంటే దొరికే జంతువులు అండ్ వైల్డ్ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వాటి స్పిరిచువల్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాటి వల్ల ఎఫెక్ట్ మన వాళ్ళకి ఉండకూడదని నేను ఇన్నాళ్ళు మీకు దీని గురించి చెప్పలేదు అని చెప్పి మన గోవ గడు అంటాడు. సో ఇలా వీళ్ళందరూ మాట్లాడి ఈ గ్యాప్ లో మన ఫ్రాగిడాగ్ దాని స్మెల్ను ఉపయోగించి అక్కడే ఉండే ఒక మూలికని అయితే కనుక్కుంటుంది. సో దాన్ని మన వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఇటువంటి మూలికలు చాలా అమేజింగ్. సో వీటి వల్ల మనకు క్యూర్ అవుతుంది. అంతేకాకుండా వీటి వల్ల మనకు తగిలిండే గాయాలు అండ్ స్పిరిచువల్ ఎనర్జీ కూడా కొన్నిసార్లు పెరుగుతుందని చెప్పి మన గోగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడి ఈ గ్యాప్ లో వెంటనే మన ఫ్రాగిడాగ్ ఒక స్మెల్ని పసిగట్టి వెనక్కి తిరిగి చూస్తుంది. అంతే వీళ్ళు నలుగురు షాక్ అవుతారు బికాస్ అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ గొరిల్లా అయితే వీళ్ళందరూ చూస్తారన్నమాట. సో ఇది ఒక స్పిరిచువల్ బీస్ట్ రా, పరిగెత్తండ్రా అని చెప్పి ఆ కింకాంగ్ బీస్ట్ కి అయితే దొరకకుండా మన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. సో కొద్ది దూరం ఇలా పరిగెత్తండి ఈ గ్యాప్ లో వెంటనే ఒక ట్రాప్ లో అయితే మన ఫ్రాగిడాగ్ అయితే పడిపోతుంది. సో వెంటనే దానికి దానికి ఇరక్కబడడంతో అది చెట్టుకి అయితే వెళ్ళాడుతుంది. సో వెంటనే ఫ్రాగిడాగ్ అంటుంది అన్నమాట, రే దయచేసి నన్ను కాపాడండి, ఈ స్పిరిచువల్ బీస్ట్ నన్ను చంపేసేటట్లుందిరా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఆ స్పిరిచువల్ బీస్ట్ కి ఇంకా మన ఫ్రాగిడాగ్ అయితే ఫేస్ ఆఫ్ అయితే జరుగుతుంది. లిటరలీ మన ఫ్రాగిడాగ్ అయితే ఎంతో భయపడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే వెంటనే సడన్ గా ఒక రైనో అయితే ఆ స్పిరిచువల్ కింకాంగ్ బీస్ట్ మీద అయితే అటాక్ చేస్తుంది. సో అది చూసి మన వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు ఏంట్రా ఈ రైనో ఎక్కడి నుంచి వచ్చిందిరా, అసలు ఇది ఎందుకని మనకు హెల్ప్ చేస్తుందిరా అని చెప్పి మన వాళ్ళు షాక్ అయ్యి దాని వైపు చూస్తుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే రైనో ఇంకా మన కింకాంగ్ బీస్ట్ పోటాపోటీగా ఫైట్ చేసుకుంటాయని మనం ఆలోచిస్తే, బట్ రైనో ఒకటే దెబ్బకి దానిలో ఉండే ఫైర్ అటాక్ అనేది యూజ్ చేసి ఆ బీస్ట్ ని అయితే పనుకోబెట్టేస్తుంది. లిటరలీ అది మాడిపోతుంది అనమాట. సో అది లేవలేని పరిస్థితిలో ఉంటుంది. సో వెంటనే ఆ రైనో కూడా అక్కడ నుంచి డిసప్పేర్ అయిపోతుంది. అండ్ వెంటనే ఒక పోకీమాన్ సిరీస్ లో ఉండే సర్కిల్ లైఫ్ బాల్ అయితే అక్కడికి వచ్చి పడుతుంది. సో అది పడిన వెంటనే ఆ కింకాంగ్ బీస్ట్ అనేది దాంట్లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. సో వెంటనే అది అనేది నేల మీద పడిపోవడంతో దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక పర్సన్ వస్తాడు. అండ్ ఆ పర్సన్ ని చూసి మన వాళ్ళందరూ షాక్ అవుతారు బికాస్ ఆ పర్సన్ ఎవరో కాదు, మన ట్యాంగీ గడ్ అనమాట. సో అది చూసి మన గోవా గారు చెప్తామట, అసలు నీకేం పని రా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇది మా ప్రైవేట్ ప్లేస్ అండ్ ఈ కొండ కూడా మా ఆధ్వర్యంలోనే ఉంది, మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి దుబ్బేస్తే మంచిదిరా ట్యాంగీ అని చెప్పడంతో వెంటనే ట్యాంగీ గడ్ కూడా చెప్తామట, ఆగరా తమ్ముడు, నేను నీతో గొడవ పడ్డాను రాలేదా అండ్ స్పిరిచువల్ బీస్ట్లని వేటాడడం కోసం వచ్చాను. సో వన్స్ ఇవి ఈ లాకెట్స్ లేక పడిపోయిన తర్వాత అబ్జర్వ్ లేక అయిన తర్వాత ఇవి నా కంట్రోల్ లేక వచ్చేస్తాయని చెప్పి వెంటనే ఆ వాల్ లోపల ఉండే ఆ కింకాంగ్ బీస్ట్ని అయితే ఇంకోసారి బయటికి రిలీజ్ చేస్తాడు. దెబ్బకి అది మన ట్యాంగీ గడ్ చెప్పినట్లు అలా చేస్తూ ఉంటుంది. లిటరలీ ఒక మంచి కోతిపిల్లలాగా అయితే మారిపోయి మనోడు చెప్పిన పనులు అయితే చేస్తూ ఉంటుంది. సో అది చూసి మన వాళ్ళందరూ అసలు ఎలా రా ఇది కింకాంగ్ ఇలా మారిపోయింది, అసలు వీడు చెప్పినట్లు ఎలా వింటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటే ఈ గ్యాప్లో వెంటనే మన ట్యాంగీ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఇది ఒక యాప్లో నుంచి జరిగే ఆర్డర్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి దగ్గరలో ఉండే స్పిరిచువల్ బీస్ట్లను అయితే వేటాడి వాళ్ళందరూ వాటిని అయితే వశం చేసుకుంటున్నారు. రాబోయే వార్స్ మొన్న జరిగిండే వార్ లాగా కాకుండా ఈసారి ఒకవేళ వార్ జరిగితే మనం ఖచ్చితంగా స్పిరిచువల్ బీస్ట్లతోనే పోరాడాలని చెప్పి ఈ యాప్ని అనేది ఆ కొత్త అమ్మాయి క్రియేట్ చేసింది. అండ్ ఆ కొత్త అమ్మాయి మీ స్కూల్లోనే ఉంది కదా అని చెప్పి ఆ కొత్త అమ్మాయి గురించి అయితే మన వాళ్ళు అయితే చెప్పుకుంటారు. సో వెంటనే ఈ మాటలు విని చిరాకు తెచ్చుకుంటే మన చెంచావు గడ్ అయితే ఆగండ్రా వీడిని నేను చూసుకుంటానని చెప్పి వంత గొడవ పడ్డానికి అయితే వెళ్తాడు. బట్ వెంటనే మన వాళ్ళు ఆపేసి సరేలే ఇక్కడ నుంచి నువ్వు దుబ్బేస్తే మంచిదని చెప్పి మన గోవా గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆ ట్యాంగీ గడ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోయినా సరే మన ఫ్రాగిడాగ్ మాత్రం, అరే దయచేసి నన్ను ఎవరైనా కిందికి దింపండిరా, దయచేసి నన్ను వదిలేయకండ్రా, ఇలా నేను ఈ వేలాడుతూ ఉండలేనురా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సో మనోళ్ళు ఆ ఫ్రాగిడాగ్ కూడా విడిపించి అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇంకొక ట్రాప్ లో ఉండే ఒక కిందోల్ పిల్లని అయితే చూస్తారన్నమాట. సో ఆ కుందేలను చూసిన మన గోవా గడ్ మనసు చెరించిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు మీద ఉండే తాడుని అయితే కట్ చేయడంతో వెంటనే మన గోవా ఇంకా వాంగ్లింగ్ కలిసి ఆ కుందేలు పిల్లని అయితే అక్కడ నుంచి పంపించేస్తారు. సో అది చూసి చెంచావు గడ్ ఆలోచిస్తామాట, అరే ఇక్కడ ఉండేది మీ ఫ్యామిలీ వల్ల అండ్ ఇప్పుడు వచ్చింది ఈ ట్యాంగీ గడ్ మాత్రమే కదా, అసలు ఈ ట్రాప్స్ అనేటివి ఎవడు పెట్టాడు అని అడగడంతో వెంటనే మన గోవా గడ్ చెప్తామట, ఇంకెవరు పెట్టారా, ఆ ట్యాంగీ గడే పెట్టాడు. సో పెద్ద పెద్ద స్పిరిచువల్ బీస్ట్లను అయితే వాడు ఆ రైనోని ఉపయోగించి వశం చేసుకుంటున్నాడు. బట్ ఇటువంటి చిన్న చిన్న యానిమల్స్ని ఏం చేస్తాడంటే ఇలా ట్రాప్స్లో పెడతాడు. సో ఇలా ట్రాప్స్లో పడిన వెంటనే వీటిని చంపడం కోసం పెద్ద బీస్ట్లు వస్తాయి కదా, సో వాటిని ఎర్రగా వేసి వాటిని పట్టుకుందాం అని చెప్పి ఈ ట్యాంగీ గడ్ ప్లాన్ అని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తూ ముందరకు వెళ్తూ ఉంటారు. సో అందులోనే అక్కడ ఒక చిన్న శబ్దం వినపడడంతో అరే అక్కడ ఏందో ఉందిరా అని చెప్పి మన వాళ్ళు అందరూ వెళ్ళి చూస్తారు. సో అక్కడ ఒక యూనికాన్ అయితే ఉంటుంది అన్నమాట. సో అది చూసి మన వాళ్ళు అందరూ షాక్ అయ్యి, ఏంట్రా ఇంత అందంగా ఉంది ఈ యూనికాన్, మనం పెంచుకుందామా అని చెప్పి మన వాళ్ళు అనుకుంటే ఈ గ్యాప్లో మన ఫ్రాగిడాగ్ చెప్తామన్నమాట, అరే దీన్ని చంపేసి దీని సూప్ తాగితే మనకి ఎంతో స్పిరిచువల్ బీస్ట్ వస్తుంది, సో మనం ఆ పని చేసుకుందామా అంటే ఆ మాటలు విని
మన వాళ్ళందరూ మన ఫ్రాగీ డాగ్ మీద కోపడతారు. లిటరలీ వెంటనే దానికి తగిలిన గాయాన్ని చూసి మన గోవాగాడు ఎంతో భయపడి సో వెంటనే దీన్ని నేను ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళాలి, సో వెంటనే దీన్ని మన ఇంటి దాకా తీసుకొని వెళ్దాం పదరా అని చెప్పి సీన్ అనేది మన గోవాగాడి ఇంటి దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. సో వెంటనే ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మన గోవాగాడు తన పేరెంట్స్ని పిలుస్తారు, బట్ అక్కడ ఎవరు ఉండరు అనమాట. ఇంక ఇలా అయితే కుదరదని చెప్పి మన గోవాగాడు వెంటనే ఆ యూనికార్న్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి తనకు తెలిసిన మూలికలు వైద్యంతో దానికైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం గాయం అయితే తగ్గుతుంది, బట్ గోవాగాడికి అయితే బాధగా ఉంటుంది అనమాట. అంతలోనే చెంచావు గారు చెప్తా ఉంటా అది పూర్తిగా రికవర్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందిరా అంటే ఈజీగా ఒక 20 గంటలు పడుతుందిరా అంటాడు. బట్ 20 గంటలు పడితే ఆ లోపల అది చచ్చిపోయే ఛాన్సెస్ ఉందిరా, బ్లీడింగ్ తగ్గడం లేదు అని చెప్పి మన చెంచావు గారు భయపడుతూ ఉంటాడు. సో వెంటనే మన చెంచావు గారు ఒక టెక్నిక్ ఉపయోగిద్దామని చెప్పి అక్కడే ఉండే ఎంతో ఐటమ్స్ అనేవి తింటాడు. దెబ్బకు మనోడు విషపూరితం అయిపోతాడు. సో వాడిని కాపాడాలని చెప్పి వెంటనే మన గోవాగాడు అయితే అక్కడ పరిగెత్తుకుంటూ వదిలి నీకు ఎన్నిసార్లు చెప్పాను రా తెలియని వస్తువుని తినద్దురా పందినా కొడుక, అసలు నీ కడుపులో ఏది దాగదా అని చెప్పి వాడికైతే విష ప్రయోగం మీద పాయిజన్కి విరుగుడిని అయితే ఇస్తూ ఉంటాడు. సో ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ కూడా వెళ్ళి ఆ యూనికార్న్కి అయితే హెల్ప్ చేద్దామని చెప్పి వెంటనే తన స్పిరిచువల్ ఎనర్జీ యూజ్ చేసి ఆ గాయాన్ని అయితే హీల్ చేస్తాడనమాట. ఎప్పుడైతే మన వాంగ్లింగ్ దాని గాయాన్ని అయితే హీల్ చేసి ఉంటాడో లిటరలీ ఆ యూనికార్న్ సెకండ్స్ మీద అయితే రికవర్ అయిపోయి ఉంటుంది. సో అది చూసి మన వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు ఎలా రా ఇది తప్పించుకుందా ఎలా రా దీనికి తగిలిండే గాయాలన్నీ మానిపోయాయని చెప్పి మన వాళ్ళు అమేజింగ్గా ఉందని చెప్పి ఆలోచిస్తుంటారు. అప్పుడే మన గోవాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామట ఏం పర్లేదురా యూనికార్న్లో ఎన్నో రీఏబిలిటీస్ ఉంటాయి, సో దానివల్ల దానికి తగిలిండే గాయాన్ని కూడా తను రీజనరేట్ చేసుకుంటుంది. సో బహుశా నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే ఇప్పుడు ఇది రీజనరేట్ అయ్యి ఇంత హెల్తీగా మారింది అని చెప్పి వెంటనే అక్కడ ఉండే ఒక కొలన్లో అయితే పెడతారు. సో వెంటనే ఆ కొలన్లోకి పడిన వెంటనే మన యూనికార్న్ ఎంతో ఆనందంగా ఆ నీళ్ళల్లో స్నానం చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్నంతటిని దూరం నుంచి మన ట్యాంగీ గాడు ఇంకా తన కింద ఉండే అసిస్టెంట్ అయితే గమనిస్తూ ఉంటారు. సో వెంటనే ఆ ట్యాంగీ గాడి కింద ఉండే అసిస్టెంట్ చెప్తామట బాస్ ఆ యూనికార్న్ అక్కడే ఉంది, సో వెంటనే మనం వెళ్ళి దాన్ని చేజిక్కించుకుందామా అనడంతో వెంటనే మన ట్యాంగీ గాడు కూడా ఇప్పుడు నాకు దొరికారా, ఇప్పుడు నన్ను ఆపడానికి ఏ నా కొడుకు వస్తాడో చూద్దామని చెప్పి మనోడు కోపంగా అయితే లోపలికి ఎంటర్ అవుతాడు. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన ట్యాంగీ గాడు చెప్తామట ఏంట్రా అబ్బాయిలు నేను దాపెట్టిన స్పిరిచువల్ బీచ్ని నేను అటాక్ చేసిన స్పిరిచువల్ బీచ్ని మీరెందుకు మీ వశంలో పెట్టుకున్నారు, మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండిరా అంటాడు. సో వెంటనే గోవాగాడు చెప్తామట తమ్ముడు ఇది నా ఇల్లు, ఇది నా టెరిటరీ, మర్యాదగా ఇంతకు ముందర అడవిలో వచ్చావు అని స్పిరిచువల్ బీచ్లు అన్నా ఓకే, బట్ ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి నన్నే వార్న్ చేస్తాను, మర్యాదగా ఇక్కడ నుంచి దొబ్బేకుంటే నేనేం చేస్తానో నాకే తెలుదా, నీకు లైఫ్ లాంగ్ ఒక గుణపాఠం లాగా ఈరోజు మారుస్తానని చెప్పి వార్న్ చేస్తాడు. బట్ వెంటనే మన ట్యాంగీ గడు ఒక రూల్స్ బుక్ని తీసి అరే ఇప్పుడు నేను రూల్స్తో చెప్తా వినండి, అకార్డింగ్ టు ది లా ఫస్ట్ ఈ స్పిరిచువల్ బీచ్ని నేను అటాక్ చేస్తాను, సో దానికి తగిలిండే కాలుకుండే గాయం నా వల్లనే అయింది, సో మీరు ఇప్పుడు దాన్ని మాన్పించవచ్చు, బట్ దానికి ఫస్ట్ అటాక్ చేసినది నేనే కాబట్టి అది డెఫినెట్లీ నా కిందకే వస్తుంది, సో మనం లీగల్గా వెళ్ళినా నాన్ లీగల్గా వెళ్ళినా అది నా కిందకే రావాలి, ఇదే మన వరల్డ్ యొక్క రూల్, ఈ విషయం మీకు తెలియదారా పూర్ స్టూడెంట్స్ అంటాడు. ఈ మాటలు విని చిరాకు పెడితే మన చెంచావుగాడు ఒకటే మాట చెప్తాడు అరే నువ్వు పక్కన తప్పుకోరా, అరే ట్యాంగీగా నీకు ఆల్రెడీ ఒకసారి నా చేతిలో మిస్ అయింది, బట్ ఈసారి మాత్రం నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు, నేను నీకు గుణపాఠం చెప్తానని చెప్పి వాని మీద అటాక్ చేయడానికి మనం 2 అడుగులు వేస్తారు లేదు, వెంటనే గోవాగాడు అరే ఆపేరా రూల్స్ బట్టి చూస్తే మందే తప్పు, సో ఇది ఖచ్చితంగా యూనికార్న్ని మనం వానికి ఇచ్చేయాలి, బట్ నేను యూనికార్న్ నేను కానీ నేనైతే నీతో డ్యూయోకి యాక్సెప్ట్ చేస్తున్నా, సో మర్యాదగా నా నోడిచ్చి అప్పుడు యూనికార్న్ని తీసుకెళ్ళరా ట్యాంగీ అని చెప్తాడు. సో వెంటనే మన ట్యాంగీ కానీ నవ్వుకుంటా ఏంట్రా మీ అట్లాంటి పిల్ల బచ్చాలు నాతో గొడవపడుతున్నారా, సరేలే యూనికార్న్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఇద్దరం డ్యూయో చేసుకుందాం అని చెప్పి ఫైటింగ్ అయితే డిసైడ్ అవుతారు. ఈ డ్యూయల్ అనేది 1 vs 1 బ్యాటిల్ అనమాట. సో మనోళ్ళు అయితే గొడవ పడరు కానీ మనోళ్ళ దగ్గర ఉండే ఈ స్పిరిచువల్ బీస్ట్లు అయితే గొడవ పడతాయి. సో ఏ స్పిరిచువల్ బీస్ట్ అయితే గెలుస్తుందో ఆపోజిట్లో ఉండే స్పిరిచువల్ బీస్ట్ దానికి అయితే దాసోహం అయిపోవాలి అండ్ ఆ ఓనర్ ఏం చెప్తే ఆ పని చేయాలన్నమాట. సో వెంటనే ఈ రూల్స్ అనేటివి మాట్లాడుకున్న తర్వాత మన గోవాగాడు అండ్ ట్యాంగీ గాడు మాట్లాడుకుంటారు అనమాట. ఏంట్రా ఫస్ట్ నువ్వు అటాక్ చేస్తావా నేను అటాక్ చేయాలా అంటే దానికి మన గోవాగాడు సరేలే నీలో ఎంత దమ్ ఉందో చూపి అని చెప్పడంతో వెంటనే మనోడు ఇంతకుముందు సమన్ చేసిండే ఆ రైనోని ఇంకోసారి సమన్ చేస్తాడు. సో అది చూసి మన వాళ్ళందరూ భయపడతారు అనమాట. ఏంట్రా వీడు పర్లాప్కి రైనోని సమన్ చేస్తున్నాడు, నేను ఇంకా ఆ కింకాంగ్ని సమన్ చేస్తాడేమో అనుకున్నాను కదా అని చెప్పి గోవాగాడు అంటాడు. సో ఇంకా మనోళ్ళు కూడా తగ్గే పని లేకుండా వెంటనే గోవాగాడు చెప్తాడ సరే ఈసారి నువ్వు కొట్టే దెబ్బలకి ఆ ట్యాంగీ గాడు భయపడిపోవాలి, లిటరలీ మన జోలికి రావాలంటే భయపడి వాడు ప్యాంట్లో పాస్ పోసుకోవాలి, వెళ్ళరా ఫ్రాగీ డాగ్ అని చెప్పారు. సో వెంటనే మన ఫ్రాగీ డాగ్ కూడా మీలో మీరు కొట్టుకు చావండి, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పడంతో ఆ మాటలు విని మనోళ్ళందరూ బాధపడి ఏడుస్తూ ఉంటారు అనమాట. అరే ఫ్రాగీ డాగ్ ఎలాగైనా వెళ్ళరా, నువ్వు మా అక్క పెట్టు కదరా, మా అక్క బంగారు కొండవు కదరా, మా అక్క బెస్ట్ ఫ్రెండ్ కదరా, మా కోసం ఎలాగైనా ఈ పని చేయరా అని చెప్పి దాన్ని బతిమలాడుతూ ఉంటారు. బట్ మన ఫ్రాగీ డాగ్ కూడా యాజ్ యూజువల్గా ఏంట్రా ఒకడేమో ఫ్రెండ్ అంటాడు, ఇంకొకడేమో పెట్ అంటాడు, అసలు నేను మీకు ఫ్రెండ్నా పెట్టినా ఏదో
నా కోసం ఇంతవరకు సాయం చేశారు కాబట్టి నేను కూడా మీకు సాయంగా ఉన్నాను. బట్ ఈ తొక్కలో యూనికాన్ కోసం నేను దాంతో పోటీ పడాలి. అది చూడు ఎంత ఉందో. అండ్ నా దగ్గర ఇప్పుడు అంత స్పిరిచువల్ ఎనర్జీ కూడా లేదు. సో నేను గొడవకు వెళ్ళను అని చెప్పి మనోడైతే మొంటికేస్తాడు. సో మనోళ్ళు ఇలా బాధపడ్డాన్ని చూసి మన వాంగ్లింగ్ చెప్తారనమాట, ఓకే ఫ్రాగీ డాగ్ నువ్వు వెళ్తావా లేదా అని అడగడంతో, సరేలే వెళ్ళి చస్తానా, ఈ వాంగ్లింగ్ గడ ఒకడు నా మీద ఎప్పుడు యుద్ధం చేస్తానే ఉంటాడని చెప్పి మన ఫ్రాగీ డాగ్ యుద్ధంలోకి దిగుదాం అనుకోండి. ఈ గ్యాప్లో వెంటనే యూనికాన్ అయితే నేను యుద్ధం చేస్తానని ముందడుగేస్తుంది. సో యూనికాన్ని చూసి మన వాళ్ళందరూ షాక్ అవుతారనమాట. బికాజ్ యూనికాన్ ఎట్లా ఫైట్ చేస్తుందో వీళ్ళెవరికి తెలియదు. అండ్ ఇంతకు ముందరే దానికి గాయం తగిలింది కదా, సో ఇంతకు ముందరే గాయం తగిలి ఇప్పుడే రికవర్ అవుతుంది. సో యూనికాన్ని పంపించడం కరెక్ట్ కాదని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే, బట్ యూనికాన్ మాత్రం నేనే వెళ్తాను అన్నట్లు ముందడుగు వెళ్ళి ఆ రైనోతో ఫైట్ చేద్దాం అనుకుంటుంది. సో వెంటనే ట్యాంగీ గాని దగ్గరికి స్క్రీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ట్యాంగీ గారు రైనోకి చెప్తా ఉంటా, అరే నువ్వు కొట్టే దెబ్బలకి ఆ యూనికాన్ ఇంకోసారి పడి లేవకూడదు, లిటరలీ అది నా బానిసగా ఉండకపోయినా పర్లే, దాన్ని చంపి పాడదొబ్బు అండ్ వెనకలు ఉండే పిల్లగాళ్ళకి కూడా మంచి గుణపాఠం చెప్పురా రైనో అని చెప్పి దాన్ని అయితే ముందరకు వదులుతాడు. సో వెంటనే ఆ రైనో మన యూనికాన్ మీద అయితే మల్టిపుల్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. బట్ ప్రతి అటాక్ని మన యూనికాన్ అయితే తప్పించుకొని ఫాస్ట్గా వాటి చుట్టూ రౌండ్లు అయితే వేస్తూ ఉంటుంది. బట్ ఇంకా మన యూనికాన్ ఏంట్రా ఎంత ఫాస్ట్గా ఉంది, అసలు దాని దగ్గర నుంచి ఒక్క దెబ్బ కూడా తన్నించుకోలేదు అని చెప్పి చెంచౌగడు గోవగడు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే వాంగ్లింగ్ చెప్తామట, ఏం పర్లేదు యూనికాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, సో అందుకనే అటాక్స్ నుంచి తప్పించుకుంది అని చెప్తాడు. బట్ ఈ గ్యాప్లోనే మన యూనికాన్ కూడా దాని మీద అటాక్ చేయాలని చెప్పి ఎలాగైనా తన కొమ్ముతో ఆ రైనో మీద అటాక్ చేద్దామని చెప్పి వెనకాల వెళ్ళి ఆ కొమ్ముతో ఇది పడుతుంది. బట్ ఆ ఎఫెక్ట్ అనేది ఆ రైనో కించి కూడా తగలదు. లిటరలీ ఆ కొమ్ము కూడా వంగిపోయి ఆ యూనికాన్కి అయితే దెబ్బ తగులుతుంది అనమాట. అది చూసి మన వాళ్ళు ఎందరో భయపడి షాక్ అవుతారు. అండ్ అప్పుడే ట్యాంగీ గారు నవ్వుకుంటూ చెప్తాడు, ఏంట్రా పిల్ల బచ్చారా అప్పుడే భయపడుతున్నారా అని చెప్తాడు. రైనో చేసే అటాక్స్ అన్నిటిని యూనికాన్ డిఫెండ్ చేయడంతో మన ట్యాంగీ గారి కోపం వచ్చి, అరే వెంటనే నీ లేజర్ అటాక్ అంటే ఫైర్ అటాక్ యూజ్ చేయరా, ఈసారి చచ్చూరుకోవాలని చెప్పడంతో వెంటనే ఆ రైనో తన దగ్గర ఉండే ఫుల్ రైన్ అటాక్ ఫైర్ అటాక్ని అయితే యూజ్ చేస్తుంది. లిటరలీ మన యూనికాన్ చుట్టుపక్కల ఉండే మొత్తం అంతా కాలిపోతూ ఉంటుంది అనమాట. సో అది చూసిన మన గోగడు, అరే యూనికాన్ చచ్చిపోతుందేమో రా భయంగా ఉందని చెప్తూ ఉంటాడు. బట్ వెంటనే చెంచౌగడు చెప్తూ ఉంటా, అరే అక్కడ చూడరా దానికి ఏం కాలేదు అంటాడు. బట్ వెంటనే మన గోగడు చెప్తూ ఉంటా, అరే నీకు అర్థం కాలేదురా, ఆ రైనో తన చుట్టూరా ఒక రౌండ్ సర్కిల్ చేశాడు, సో మన యూనికాన్ బయటికి రాలేదు అండ్ లోపలే వానితో పాటు ఫైట్ చేస్తూ చచ్చిపోతుందేమో అని నాకు భయంగా ఉందని చెప్పి మన గోగడు భయపడి ఈ గ్యాప్లో వెంటనే మన రైనో అయితే యూనికాన్ మీద అటాక్ చేస్తుంది. లిటరలీ ఆ అటాక్ని ఎంతో ఇబ్బందికరంగా మన యూనికాన్ అయితే తప్పించుకుంటుంది. ఈసారి మన యూనికాన్ చచ్చిపోతుందని చెప్పి మన వాళ్ళందరూ భయపడి ఈ గ్యాప్లో వెంటనే మన యూనికాన్ దగ్గరికి మన వాంగ్లింగ్ టెలికనాలిసిస్ టెలిపోర్టేషన్ మైండ్ మ్యానిపులేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసి వెంటనే యూనికాన్కి అయితే బూస్టప్ డైలాగ్ ఇస్తాడు. సో లిటరలీ మన యూనికాన్తో మన వాంగ్లింగ్ నువ్వు చేయగలవు యూనికాన్, నీలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని మొత్తం అంతా ఉపయోగించడంతో లిటరలీ మన యూనికాన్ అప్పటి వరకు ఉపయోగించిన తన శక్తిని అంతా దాని మీద అయితే ఉపయోగిస్తుంది అనమాట. లిటరలీ ఒకటే దెబ్బకి మన రైనో గాడ్ అయితే ఎగిరిపోయి పడతాడు. లిటరలీ మన యూనికాన్ ఇప్పటి వరకు ఉండే బేస్ ఫామ్ నుంచి తన యొక్క అల్టిమేట్ ఫామ్కి అయితే వస్తుంది. సో అది చూసి మన వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అండ్ రైనోని అయితే గాల్లో ఎగిరేసి కొడుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్ అటాక్ ఎప్పుడైతే మన యూనికాన్ చేస్తుందో వెంటనే ట్యాంగీ గ్యాండ్కి అయితే అర్థమైపోతుంది తన రైనో అయితే ఓడిపోయిందని చెప్పి. బట్ వెంటనే యూనికాన్ తన యొక్క కొమ్ముతో వెంటనే రైనోని గుద్దడంతో ఆ రైనో వెళ్ళి ట్యాంగీ గార్డ్ ముఖానికి అయితే కొట్టుకొని వాళ్ళిద్దరూ దూరం వైపు ఎగిరిపోయి పడుతూ ఉంటారు అనమాట. సో వెంటనే అంత దూరం ఎగిరిపోతున్న మన ట్యాంగీ గార్డ్ మాత్రం కోపంగా, అరే మిమ్మల్ని వదిలిపెట్టను రా, అంటే నా జీవితంలో ఇటువంటి అవమానాన్ని అయితే నేను చూడలేదు, సో మీ అంత చూస్తాను రా అని చెప్పి మనోడైతే ఎగిరిపోయి పడుతూ ఉంటారు అనమాట. బట్ వెంటనే పక్కన ఉండే సెక్రటరీ అనుకుంటుంది అనమాట, ఏం పర్లేదు మా బాస్కి ఇట్లాంటి తలతిక్క నా కొడుకు ఇట్లాంటి పనులు జరగాల్సిందేదే అండ్ నేను ఇక్కడ ఉంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంది, సో నేను సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అని అనుకుంటుంది. అండ్ వెంటనే మన వాళ్ళందరూ యూనికాన్ దగ్గరికి వచ్చి, ఓ యూనికాన్ నీలో ఇంత పవర్ ఉందని నేను అనుకోలేదు కదరా అని చెప్పి మన వాళ్ళందరూ ఆ యూనికాన్ అయితే కంగ్రాచులేషన్ చేస్తారు. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో అంత దూరం ఎగిరిపోయిన మన ట్యాంగీ గాడు లిటరలీ ఎగిరిపోయి ఒక ట్రాప్లో అయితే పడతాడు. ఇంతకు ముందర ఎలాగైతే ర్యాబిట్ ఒక ట్రాప్లో ఇరుక్కుంటుందో ఇప్పుడు సేమ్ యాస్టీస్ అట్లాంటి ట్రాప్లోనే మన ట్యాంగీ గాడు అయితే ఇరుక్కుంటాడు. సో ఎలాగైనా తన స్క్వాడ్ని ఉపయోగించి ట్రాప్లో ఉండే ఆ తాడుని అయితే కట్ చేద్దాం అనుకుంటాడు. బట్ వెంటనే మనోడు కత్తి తీసుకుందాం అనుకుంటే ఈ గ్యాప్లో అక్కడికి అయితే ర్యాబిట్ వచ్చి తన కత్తిని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే మన ట్యాంగీ గాడు, అరే ర్యాబిట్ ప్లీజ్ రా, నీ కాళ్ళు ముక్కుతారా, దయచేసి ఆ కత్తిని ఇచ్చారా, నేను ఎలాగైనా ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవాలరా అని అరుస్తూ ఉంటాడు. సో వెంటనే వీని మాటలు విని అక్కడ ఉండే పెద్ద ర్యాబిట్ అయితే వస్తుంది. సో అది చూసి మన ట్యాంగీ గాడు భయపడిపోతాడు. అండ్ అంతలోనే ఆ జైంట్ ర్యాబిట్ చెప్తుందన్నమాట, ఏంట్రా నువ్వేనా మా ట్రాప్స్ వేస్తున్నావు అనడంతో వెంటనే మన ట్యాంగీ గాడు చెప్తామట, లేదు సార్ నేను ఎటువంటి ట్రాప్స్ వేయలేదు సార్, నేను కూడా మీ అట్లాంటి జంతువునే సార్, దయచేసి నన్ను కాపాడండి సార్,
వదిలేయండి సార్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటారు. బట్ వెంటనే అదైతే మన ట్యాంగీ గన్ మీద అటాక్ చేస్తుంది అండ్ మన ట్యాంగీ గడ్ కూడా లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.